రెండవ భాగంలోనికి వస్తాను. చూడండి, కొలసీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 2వ వచనం. ప్రార్థన యందు నిలకడగా ఉండి కృతజ్ఞత కలవారై దాని యందు మెలకువగా ఉండుడి. ఇక్కడ ప్రార్థనలో మెలకువ గురించి మాట్లాడుతుంటున్నాడు. దేవుని బిడ్డలారా, ప్రార్థనలో ఇక్కడ 2 విషయాలు మనం జ్ఞాపకం చేసుకుందాం. ఒకటి, ప్రార్థన నువ్వు చేస్తున్నావా, మొట్టమొదటిగా నువ్వు చేయాల్సింది ఏంటి తెలుసా? నీ ప్రార్థనలో కృతజ్ఞత అనేటువంటిది ఉండాలి. ప్రార్థనలో కృతజ్ఞత అనేటువంటిది లేకపోతే ఆ ప్రార్థన సరి అయినటువంటిది కాదు. మొన్నటి ఆదివారం రోజున యూత్ మీటింగ్లో ఒక ప్రశ్న నాకు వచ్చింది. ఆ ప్రశ్న ఏంటంటే, ప్రార్థన ఎలా చేయాలి, ప్రార్థన ఎలా చేస్తే దేవుడు అంగీకరిస్తాడు. సో అలాంటి ప్రార్థనకు సంబంధించిన ప్రశ్న వచ్చినప్పుడు నేను ఫస్ట్ చెప్పాను, అసలు ప్రార్థన ఎలా చేయాలి, ప్రార్థన ఎలా చేయాలంటే వాళ్ళకి సింపుల్గా 4 చెప్పాను. మీ ప్రార్థనలో 4 ఉండాలి. ఒకటి ఏ, రెండవది సి, మూడవది టి, నాలుగవది ఎస్. ఒకటి ఏ, అడరేషన్, దేవుణ్ణి ఆరాధించు, దేవుణ్ణి ఆరాధించు, దేవుని ఆరాధించే వ్యక్తిగానే ఉండాలి. రెండవదిగా సి అంటే దేవుని స్తుతించి నువ్వు ఆరాధించు. నీ దేవుడు ఎవరో జ్ఞాపకం చేసుకో, నీ జీవితంలో దేవుడు ఏం చేశాడో దేవుని ఆరాధించు. రెండవదిగా నీ జీవితంలో సి కన్ఫెషన్ కలిగి ఉండు, ఏమేం తప్పులు చేసావో దేవుని దగ్గర ఒప్పుకో. మూడవది థ్యాంక్ హిమ్, ఆయనకు స్తుతులు చెల్లించు. ఆ తర్వాతనే ఎస్, సప్లికేషన్. అడరేషన్, కన్ఫెషన్, థ్యాంక్స్ గివింగ్ అండ్ సప్లికేషన్. అడరేషన్, ప్రభుని ఆరాధించు. రెండవదిగా నీ జీవితంలో కన్ఫెషన్, నీ పాపాలను దేవుని దగ్గర ఒప్పుకునేటువంటి అంశం ఉండాలి. ప్రార్థనలో ఒక సీక్వెన్స్ ఉండాలండి. ఒకటి, దేవుని స్తుతించు, దేవుని ఆరాధించు, దేవుని ఆరాధించే వ్యక్తిగా ఉండాలి. రెండవదిగా దేవుడికి వ్యతిరేకంగా ఏమైనా తప్పు చేసావా ఆ తప్పును ఒప్పుకో. మూడవదిగా దేవునికి నీ జీవితంలో స్తుతులు చెల్లించు, ఏమేం మేలు చేశాడో. నాలుగవదిగా సప్లికేషన్, ఆ తర్వాత అడుగు దేవుని నీ జీవితంలో ఏముందో. ఇక్కడ దేవుడు అంటున్నాడు, ప్రార్థన యందు నిలకడగా ఉండి కృతజ్ఞత గలవారై. నీ ప్రార్థనలో మెలకువ కలిగిన ప్రార్థన అయితే ఏముండాలి తెలుసా? మొట్టమొదటిగా కృతజ్ఞత. నీ జీవితంలో పోయిన ఆన్లైన్ ప్రేయర్ నుంచి ప్రభు ఏం చేశాడో జ్ఞాపకం చేసుకొని దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించు. వ్యక్తిగతంగా ఇప్పుడు ఒకవేళ మనం ప్రార్థన చేస్తున్నా భారతదేశ రక్షణ కొరకు, నువ్వు ప్రార్థన చేసి ఏం తెలుసా? స్ట్రైట్ అవే డైరెక్ట్ అటాక్ ఉండకూడదు. దేవా భారతదేశాన్ని దీవించు, కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు కాదు. దేవా ఇంతవరకు భారతదేశంలో జరిగిన పరిచర్యలో సహాయం చేశావు, ఆశీర్వదించావు, దీవించావు, కృతజ్ఞతాస్తుతులు కలిగి ఉండు. దేవుని బిడ్డలారా, రెండవదిగా ప్రార్థన యందు మెలకువగా ఉండుడి. ఏంటండి ప్రార్థన యందు మెలకువగా ఉండడం అంటే? నెంబర్ 1, ప్రార్థన యందు మెలకువగా ఉండడం అంటే ప్రార్థనలో నిర్లక్ష్యం ఉండకూడదు. నిర్లక్ష్యం నీ జీవితంలో ఉండకూడదు. నేను ప్రార్థన చేస్తున్నా, నిర్లక్ష్యంతో ప్రార్థన, నాకు వచ్చు ప్రార్థన, నాకు చేయడం వచ్చు, నేను బాగా ప్రార్థన చేస్తాను అనేటువంటి తలంపుతో ప్రార్థన ఎప్పటికీ చేయకూడదు. ఎందుకు తెలుసా? యు ఆర్ నాట్ ప్రేయింగ్ టు హియర్ వాట్ పీపుల్ ఆర్ రెడీ టు హియర్ ఫ్రమ్ యూ. నీ దగ్గర నుంచి ప్రజలు ఏ ప్రార్థన వినాలని ఎదురు చూస్తున్నారు, వాళ్ళ కోసం కాదు. వాళ్ళ కోసం ప్రార్థన చేస్తే నీ ఇష్టం వచ్చినట్టు ప్రార్థన చేయి. నీ దేవుడు వింటున్నాడా? నిర్లక్ష్యం ఉండకూడదు. రెండవదిగా అలవాటైన ప్రార్థన అస్సలు చేయొద్దు. అలవాటైన ప్రార్థన అంటే ప్రార్థనలో ఉండే పెద్ద శోధన ఏంటి తెలుసా? మనం ప్రార్థన చేస్తుంటాం చాలా సందర్భాల్లో కదా, ఆయా సందర్భాల్లో ప్రార్థన చేస్తుండగా వెంటనే మనం కాన్షియస్, అరే నేను ప్రార్థన కరెక్ట్, ఇంతకుముందు ఏం చేశాను ఏమో తెలుసా? అలవాటైన ప్రార్థన నోటికి వచ్చేస్తుంటుంది ప్రార్థన. మెలకువ కలిగిన ప్రార్థన అలవాటుగా ఉండకూడదు. యూ విల్ హ్యావ్ ఎ కాన్సన్ట్రేషన్ ఆన్ ప్రేయర్. దేవుడు నా ప్రార్థన వింటున్నా, నేను జాగ్రత్తగా ప్రార్థన చేయాలి. దేవుని యొక్క చెవులు నా ప్రార్థనల వైపు ఉన్నాయి. నేను ఏం నిర్లక్ష్యంగా ప్రార్థన చేసినా, అలవాటుగా ప్రార్థన చేసినా, నిద్రమబ్బులో ప్రార్థన చేసినా నా జీవితంలో మెలకువ లేదు ప్రార్థనలో. మూడవదిగా, ఒకటి ప్రార్థనలో నిర్లక్ష్యం ఉండకూడదు. రెండవదిగా ప్రార్థనలో అలవాటైన ప్రార్థనగా ఉండకూడదు. మూడవదిగా ఖచ్చితంగా గుర్తుంచుకోండి, అవసరం ఉన్నప్పుడు ప్రార్థన చేయడం ప్రార్థన కాదు. మెలకువ కలిగి ప్రార్థన అంటే ప్రతి సందర్భంలో నీ జీవితంలో ప్రార్థన ఉండాలి. అవసరం వచ్చినప్పుడు చేసేటువంటి ప్రార్థన కాదు. ఈరోజు ఏదో నీకు కష్టం వచ్చింది, బాధ వచ్చింది, ఈరోజు రాత్రి ఆన్లైన్ ప్రేయర్లో నేను కూర్చొని ప్రార్థన చేస్తాను. నువ్వు అవసరం కోసం ప్రార్థన చేస్తున్నావు, మెలకువ కలిగి ప్రార్థన చేయడంలో. నువ్వు మెలకువ కలిగినటువంటి వ్యక్తి అవసరం ఉన్నా లేకున్నా హీ విల్ హ్యావ్ ఎ కన్సిస్టెంట్ ప్రేయర్. ఖచ్చితంగా ప్రార్థన చేస్తాం. ఏమండి, ఉదయం తిన్నామని మధ్యాహ్నం తినకుండా ఉంటామా? మధ్యాహ్నం తిన్నామని రాత్రి తినకుండా ఉంటామా? మళ్ళీ మధ్యలో ఎవరో ఏదో టీ కాఫీలు అవి ఇవి ఇచ్చారని తినకుండా ఉంటామా? మనదే.
మరి ప్రార్థన ఎందుకు అలవాటుగా మారుతుంది? ప్రార్థన ఎందుకు అవసరంలో ఉన్నప్పుడు ప్రార్థన నీ అవసరమును బట్టి మాత్రమే ప్రార్థన చేసి ఇక ప్రార్థన వదిలేసావా? మెలకువలేని ప్రార్థన. అది మెలకువలేని ప్రార్థన. దేవుని బిడ్డలారా, మెలకువ కలిగిన ప్రార్థనలు ఏముంటుందో తెలుసా? నెంబర్ 1 కృతజ్ఞత ఉంటుంది. నెంబర్ 2 నీ ప్రార్థన ఎప్పుడూ ఉంటుంది. ఆన్లైన్ ప్రేయర్ అప్పుడే కాదు, ప్రతిరోజు ఉంటుంది ప్రార్థన. కుటుంబ ప్రార్థన ప్రతిరోజు ఉంటుంది. వ్యక్తిగత ప్రార్థన ప్రతిరోజు ఉంటుందండి. ఇప్పుడు యేసు ప్రభు గెత్సెమనే తోటలోనికి వెళ్ళి ప్రార్థన చేస్తున్నాడు అంటే యేసు ప్రభుకు ప్రార్థన అనేటువంటిది కొదువనా? ప్రార్థన అనేటువంటిది తక్కువైపోయిందా? యేసు ప్రభు ప్రార్థన చెయ్యాలనా? దేవుడు అంటున్నాడు, బిఫోర్ ఐ మీట్ అ క్రాస్, నేను ప్రార్థన లేకుండా సిలువ నేను ఎదుర్కోలేదు, ప్రార్థనతోనే సిలువను ఎదుర్కొన్నా. ఈరోజు దేవుని బిడలంగా నీ జీవితంలో ఎలాంటి ప్రార్థన చేయడానికి వచ్చావు? ఇక్కడికి ఎలాంటి ప్రార్థన చేయడానికి వచ్చావు? ఏదో నాకు నోటికి వస్తుంది ప్రార్థన చేయొద్దు. హ్యావ్ గాడ్ ఫియరింగ్ ప్రేయర్. భయభక్తితో కూడిన దేవుడు నా ప్రార్థన వింటున్నాడు. ఒక్కసారి ఆలోచించండి. నీ ఎదురుగా దేవుడు నిలబడి ఇప్పుడు ప్రార్థన చేసి సుధీర్ అంటే ఎట్లా ప్రార్థన చేస్తావు? నీ ప్రార్థన ఎప్పటికీ అదే రకంగా ఉండాలి. ఆ ప్రార్థనకు జవాబు వస్తుంది. ఆ ప్రార్థనకు జవాబు వస్తుంది. దేవుని బిడ్డలారా, ఒకానొక సందర్భంలో ఒక ఆయన ప్రార్థన చేస్తున్నాడు. అది బర్త్డే ప్రోగ్రాంలో ప్రార్థన ఏముంది తెలుసా? లాజరును దేవుడు పరలోకానికి తీసుకుపోయాడు, ఆ ధనవంతుడు నరకంలో ఉన్నాడు. విషయం ఏంటంటే ఆయనకు సందేశం ఇవ్వాల. ఆయన సందేశాన్ని ప్రిపేర్ అయ్యి వచ్చాడు. సందేశం బాగా ప్రిపేర్ వస్తే వేరే వాళ్ళు వాక్యం చెప్పారండి. ఇప్పుడు ఈయన సందేశం చెప్పాలి కాబట్టి ఇప్పుడు ఏం చేశాడు తెలుసా? ప్రార్థనలో మొత్తం తన సందేశాన్ని చెప్తున్నాడు. దేవా, నువ్వు ఆ బీదవాడైనటువంటి లాజరును పరలోకాన్ని తీసుకుపోయావు ప్రభువా, నువ్వు గొప్ప దేవునివి. చాలా సందర్భాల్లో నీ జ్ఞానం ప్రార్థనలో కనపడుతుందా? మెలకువగలిగిన ప్రార్థన కాదు. దేని విషయంలో ప్రార్థన చేస్తున్నావో జాగ్రత్త కలిగి ప్రార్థన చేయి. అందుకే దేవుడు అంటాడు, ప్రభువా ప్రభువా అని పిలుచు ప్రతివాడు పరలోక రాజ్యాన్ని పోడు. ఇష్టం వచ్చినట్టుగా ప్రార్థన చేసేటువంటి వాడు పరలోక రాజ్యాన్ని పోడు. ప్రార్థన చేసిన వాళ్ళంతా పరలోకానికి పోతారా? అస్సలు పోరు. ఒకవేళ ఈరోజు మనం అందరం ఇక్కడికి వచ్చి మా వీధిలో ఉండేవాళ్ళు, చర్చిలో మిగతా వాళ్ళంతా బేకర్ క్యాండిడేట్లు ప్రార్థనకు రాలేదు, నేను ప్రార్థన చేసిన, నీలో మెలకువగలిగిన ప్రార్థన లేకపోతే నువ్వు ప్రార్థన చేసినా యూ విల్ మిస్ హెవెన్. ఈరోజు దేవుడు అంటున్నాడు, అలవాటైన ప్రార్థన వద్దు. మరి ప్రార్థన మెలకువగా ఎలా చేయాలి? నీ ఎదుట ఒక సమస్య ఉన్నప్పుడు ఏ రకంగా జాగ్రత్త కలిగి చేస్తావో ప్రతి ప్రార్థన కూడా అదే రకంగా ఉండాలి. జాగ్రత్తతో ప్రార్థన చేయాలి. 2 నమ్మకంతో నమ్మి ప్రార్థన చేయి. నేను ప్రార్థన చేస్తే ఖచ్చితంగా జరుగుతుంది. 3వదిగా దేవుడు నా ప్రార్థన ఖచ్చితంగా జవాబిస్తాడని ఆశతో ప్రార్థన. 3 విషయాలు ఉండాలి ప్రార్థన. హృదయంతో అలవాటైన ప్రార్థన వద్దు, జాగ్రత్తతో ప్రార్థన చేద్దాం. 2 నమ్మకంతో ప్రార్థన చేద్దాం. 3 ఆశిస్తూ ప్రార్థన చేద్దాం. ఎప్పుడైతే ఇది చేస్తామో నీ జీవితంలో ఖచ్చితంగా మెలకువగలిగిన ప్రార్థన. అంటే నిద్రపోతూ చేసే ప్రార్థనలని కాదు ఇక్కడ, అది కూడా ఉండకూడదు. మెలకు అంటే జాగ్రత్తతో కూడిన ప్రార్థన, శోధన రాకముందే ప్రార్థన చేస్తున్నప్పుడు కృతజ్ఞతతో ప్రార్థన చేస్తున్నప్పుడు దేవుడు నీ ముందర ఉన్నాడని భావించి ప్రార్థన. దేవుని బిడ్డలారా, దావీదు ప్రార్థన కీర్తనలో మనకు కనబడుతుంది కదా, ఎట్లుంటుంది తెలుసా? నా దేవుడవు నీవే అంటే దేవుడు ముందు కలిగి ప్రార్థన చేసినట్టుగా ప్రతి ప్రార్థన కనబడుతుందండి. ఏదో అలవాటైన ప్రార్థన. ఇప్పుడు చూడండి మీరు, దావీదు కీర్తనలు అన్నీ దావీదు ప్రార్థనలే కదా. ఒక ప్రార్థన ఇంకొక ప్రార్థన లాగా ఉందండి. ఎంత సిద్ధపడ్డాడు దావీదు ప్రార్థనకు. ఈరోజు మన ప్రార్థనలు ఏ రకంగా ఉంటాయంటే చేసినట్టుగానే ఉంటుంది ప్రార్థన. అరే ఇంతకుముందు కూడా ఇట్లే చేశాడు కదా, ఇంకా ఈ ప్రార్థన చేసినట్టు ఆ అక్క ప్రార్థన చేసింది, ఆ అన్న ప్రార్థన చేసింది, అర్థమైపోతుంది మనకు. దావీదు అలా చేయలేదు, మెలకువగలిగి అమ్మో దేవుడు నా ప్రార్థన వింటున్నాడు. అందుకే దావీదు అంటాడు కదా, నా ప్రార్థన సిద్ధము చేసుకొని నీ దగ్గరికి వస్తాను. నేను ఊరికి రాను ప్రభువా, నోటికి వచ్చింది ప్రార్థన చేయను, నేను సిద్ధము చేసుకొని. ఒక కలెక్టర్కు అర్జీ పెట్టేటప్పుడు సిద్ధం చేసుకొని మనం అర్జీ పెడతాం. దేవునికి ప్రార్థన ద్వారా ఒక అర్జీ పెడుతున్నావు. ఎంత జాగ్రత్తగా నువ్వు ప్రార్థన చేస్తున్నావు, ఎంత జాగ్రత్తగా. ఇంకో మాట చెప్తే అర్థమవుతుందంట, ఒళ్ళు దగ్గర పెట్టుకొని ప్రార్థన చేయి. నువ్వు ప్రార్థన చేస్తే దేవుడు వింటున్నాడని ప్రార్థన చేయి. లేదు వాళ్ళు ప్రార్థన చేస్తున్నప్పుడు నేను నిద్రపోతానంటే
దేవుడు అంటున్నాడు, శోధనలో ప్రవేశించడానికి సిద్ధమవుతున్నావు. ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతున్న మాట, ప్రార్థనకు ముందు మెలకువ ఉంటే పాపం విషయంలో జాగ్రత్త, పరిస్థితుల విషయంలో జయం ఉంటుంది. ప్రార్థన యందు మెలకువగా ఉంటే పాపం విషయంలో జాగ్రత్త ఉంటుంది, పరిస్థితుల విషయంలో జయం ఉంటుంది. దేవుని బిడ్డలారా, యేసు ప్రభు ఒక్కడు ప్రార్థన చేశాడు, సిలువకు వెళ్ళాడు, సిలువలో విజయాన్ని పొందాడు. ప్రార్థన చేయకుండా మెలకువ లేకుండా నిద్రపోయినటువంటి శిష్యులు, నెంబర్ 1 పేతురు పడిపోయాడు. ప్రార్థన చేసిన తర్వాత కూడా నీకు అనిపిస్తుంటుంది, ఏమనిపిస్తుంది తెలుసా? అరే నేనేంది ప్రార్థన చేసినా కూడా పడిపోయిన పాపంలో. ఎందుకు తెలుసా? అలవాటైన ప్రార్థన, జాగ్రత్తతో లేని ప్రార్థన, విశ్వాసం లేని ప్రార్థన, ఆశతో చేసే ప్రార్థనగా ఉండదు. పేతురు ప్రార్థన తెలుసు, ప్రార్థన నేర్పించాడు, యేసు ప్రభువుని అడిగి నేర్చుకున్నారు ప్రార్థన. పేతురు ప్రార్థన చేయలేదు, పడిపోయాడు. శిష్యులు ప్రార్థన చేయలేదు, నిద్రపోయారు. బైబిల్లో వ్రాయబడింది, భయపడి పారిపోయారు. శిష్యుల జీవితంలో ప్రార్థనకు దూరం అయిపోయారు, పారిపోయిన పరిస్థితి, గందరగోళ పరిస్థితి. అందుకే దేవుడు మళ్ళీ ఇంకా మన భాషలో చెప్పాలంటే జుట్టు పట్టుకున్నాడు. ఇప్పుడు పట్టుకొని మర్యాదగా ప్రార్థన చేయండి, అప్పుడు పరిశుద్ధాత్మను వరాన్ని పొందుతారు. ప్రార్థన చేయమంటే గెత్సేమనే తోటలో నిద్రపోతారా? మీరు గొప్ప పరిచర్య జరిగించాలి అంటే ప్రార్థన చేయండి. అందుకే అప్పటి నుంచి శిష్యుల జీవితంలో అన్నం లేట్ అయిందా? ప్రార్థన. 3 గంటలైందా? ప్రార్థన. అందరూ ఒక చోట కూర్చున్నారా? ప్రార్థన. ఎందుకు ప్రార్థన? వారి జీవితంలో దేవుడు నేర్పించాడు. మెలకువ లేని ప్రార్థనను చేసావు పేతురు, పడిపోయావు. మెలకువ లేని ప్రార్థనలు కలిగి ఉన్నారు మీరు, అందుకే పారిపోయారు, భయపడ్డారు. ఈరోజు నీ భయానికి కారణం నీ జీవితంలో ప్రార్థన అలవాటైన ప్రార్థనగా ఉంది, జాగ్రత్త లేని ప్రార్థనగా ఉంది, విశ్వాసం లేని ప్రార్థనగా ఉంది. ఏదో చెయ్యాలి కాబట్టి చేస్తున్నాం. యేసు ప్రభు యొక్క ప్రార్థనతో సిలువను, పాపాన్ని అన్నిటిని జయించాడు. బైబిల్లో వ్రాయబడింది, సమాప్తమైంది. ప్రార్థన చేసే వ్యక్తి జీవితంలో హీ విల్ నాట్ హ్యావ్ ఎనీ రిగ్రెట్స్. తన జీవితంలో అయ్యో ఇది చేయలేదు అనేటువంటి తలంపు ఉండదు. మెలకువ కలిగి ప్రార్థన చేసే వ్యక్తి జీవితంలో రిగ్రెట్స్ ఉండవు. మెలకువ కాకుండా అలవాటుగా ప్రార్థన చేసామా, దేవుని వాక్యంలో వ్రాయబడింది, జయం అనేటువంటిది ఉంటుంది. ఇంకో మాట చెప్తాను నేను. ఎవరి దగ్గర ఉన్నారండి శిష్యులు? సినిమా హాల్లో ఉన్నారా? బార్ షాప్లో ఉన్నారా? బ్రాందీ షాప్లో ఉన్నారా? రాతివేత దూరంలో యేసుప్రభు ఉంటే శిష్యులు ఉన్నారు. అంతే, యేసుప్రభుకు దగ్గరలో ఉన్నారు. మిగతా వాళ్ళందరికంటే, లోకమంతటికంటే, ఆ ఇశ్రాయేలు దేశంలో ఉన్న ప్రజలందరికంటే యేసుప్రభుకు దగ్గరగా ఉన్నది శిష్యులే. దగ్గరగా ఉండడం కాదు ఇంపార్టెంట్, ప్రార్థన ఇంపార్టెంట్. గుర్తుంచుకోండి. నేను దేవుని దగ్గరికి వస్తున్నాను కాదు, ప్రార్థన ఇంపార్టెంట్. నేను సేవలో పని చేస్తున్నాను కాదు ఇంపార్టెంట్, ప్రార్థన ఇంపార్టెంట్. నేను దేవుని కొరకు పని చేస్తున్నా, కష్టపడుతున్నా, ఎక్కడుంది ప్రార్థన? శిష్యులు అందుకే నేర్చుకున్నారు. అమ్మో, ప్రార్థన లేకుండా నేను దేవుని దగ్గర ఉన్నా, ప్రార్థన లేకుండా పని చేసినా నేను పడిపోతా, నేను నిలబడలేను, నేను తట్టుకోలేను. ఈరోజు దేవుడు అడుగుతుంటున్నాడు, యేసు ప్రభు దగ్గర ఉండడం కాదు ముఖ్యం, యేసు ప్రభు దగ్గర ఉంటూ ప్రార్థన చెయ్యి. యేసు ప్రభు దగ్గరికి వచ్చి, ఇప్పుడు చెప్తాను, యేసు ప్రభు దగ్గరికి వచ్చి, ఇప్పుడు మనము చర్చిలోనికి వచ్చి ఇప్పుడు నిద్రపోయామనుకో, మనము శిష్యులు ఒకటే. యేసు ప్రభు తన ఎదుట ఉన్నటువంటి పరిస్థితులను చూసి హీ వాజ్ రెడీ ఫర్ ఎ ప్రేయర్. దేవుని బిడ్డలారా, ఒకరోజు నిద్రపోకపోతే నీకు నష్టంలే, నీ యొక్క కుటుంబానికి నష్టంలే, భారతదేశానికి కూడా నష్టంలే. కానీ మనం ఏదో ఫీల్ అయిపో, అబ్బా నిద్రపోలేను. నీవు దేవుని దగ్గర నిద్రపోకుండా గడిపేటువంటి వ్యక్తివైతే నీ నిద్ర విషయంలో కూడా దేవుడు జాగ్రత్త వహిస్తాడు. మీటింగ్స్కి వెళ్ళినప్పుడు, ఇప్పుడు కాదు, మీటింగ్స్కి వెళ్ళినప్పుడు ఈరోజు ఉదయం 5 గంటలకు లేచానంటే, నేను మీటింగ్స్లో పని చేసేటప్పుడు ఉదయం 5 గంటలకు లేచానంటే మరుసటి రోజు రాత్రి మళ్ళీ పడుకునేటానికి 2 అవుతుంది. అస్సలు కంటి మీద కునుకుండదు. కానీ మళ్ళీ ఉదయాన్నే లేయాల్సిన పరిస్థితి ఉంటుందా? మ్యాటర్ ఆఫ్ 4 hours to 5 hours ఉంటుంది. అప్పుడు దేవుని దగ్గర ఒక ప్రార్థన చేస్తాను, ఖచ్చితంగా ఈ ప్రార్థన చేస్తాను. ప్రభువా, ఇప్పుడు పడుకునేది 4 గంటలు, 24 hours నేను అస్సలు నిద్రపోలేదు. ఇప్పుడు ఈ 4 గంటల్లో 24 hours వచ్చినటువంటి స్ట్రెంగ్త్ నాకు రావాలి ప్రభువా.
అందుకే రెజినా అంటది, నువ్వు కొద్దిసేపు పడుకున్నా నువ్వు ఫ్రెష్గా మళ్ళీ పనులకు వెళ్ళిపోతావు. ఎందుకు తెలుసా? నా ప్రార్థనలో ఒకటి ఉంటుంది, దేవా నిద్రను నీకోసం నేను ఇచ్చేసా, నాకు నిద్ర రావాల్సినప్పుడు నాకు అవసరమైన నిద్ర నీవు. ఈరోజు ప్రార్థనలో నిద్రపోయేటువంటి వ్యక్తి రేపు రాత్రి నిద్ర రాక మేల్కొంటాడు. ఎందుకు తెలుసా? టెన్షన్, ఏమవుతుందో ఏం జరుగుతుందో. అందుకే బైబిల్లో వ్రాయబడింది, తన ప్రియులు నిద్రించుచుండగా ఆయన వారికి ఇచ్చుచున్నాడు. నీ జీవితంలో ఎట్లా ఫీల్ అవుతారంటే, కొంతమంది ఆల్ నైట్ ప్రోగ్రామ్ అంటే, నేనా ఈరోజు ఉదయం నుంచి ఎంత పని చేశాను. యేసు ప్రభు కూడా పిచ్చిగా పని చేశాడు ఆ రోజు, అయినా యేసు ప్రభు మేల్కొన్నాడు. దేవుని బిడ్డ శిష్యులు ఏమంత సీన్ లేదు, వీళ్ళేం సిలువ మోయరు, వీళ్ళేం చేయరు, అయినా వీళ్ళు నిద్రపోయారు. అందుకే చూడండి, వీళ్ళు ప్రార్థనా సమయంలో నిద్రపోయారు, ప్రార్థనలో మెలుకోలేదు వీళ్ళు భయపడడం, పడిపోవడం, గందరగోళ పరిస్థితులు, చల్లా చెదరైపోవడం, దాక్కోవడం, ఇవన్నీ ఉన్నాయి. ఈరోజు దేవుడు అడుగుతుంటున్నాడు, దేవుని దగ్గర ఉండడం కాదు, దేవుని దగ్గర ఉంటూ ప్రార్థన చేయి. నీ జీవితంలో ఎంతగా ప్రార్థన తగ్గిపోతుందో అంతగా సమస్యల దగ్గర నువ్వు ఒంటరిగా నిలబడి ఏడుస్తావు. ఈరోజు దేవుడు మనల్ని పిలుస్తున్నాడు, మెలకువ కలిగి ప్రార్థన చేయి. 3 విషయాలు చెప్పాను. ఒకటి, నీ ప్రార్థన ఏ రకంగా ఉండాలి తెలుసా? శోధన రాకముందే నీవు అన్ని విషయాల్లో కాపాడబడినట్లుగా ప్రతిరోజు క్రమంగా ప్రార్థన ఉండాలి. రెండవదిగా, మెలకువ కలిగిన ప్రార్థనలో కృతజ్ఞత ఉండాలి. అంటే దేవుని దగ్గర నెక్స్ట్ అడగకముందు గతంలో చేసిన మేళ్లకు దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. మూడవదిగా, నీ జీవితంలో అలవాటైన ప్రార్థన వద్దు. లేకపోతే నీ జీవితంలో యాంత్రికంగా ఉండేటువంటి ప్రార్థన వద్దు. ఆటోమేటిక్ ప్రార్థనలు ఉంటాయి, లేదా తొందరగా ముగించాలనే ప్రేరేపణ ఉంటుంది. కొంతమంది చూడండి ఎంత తొందరగా ముగిస్తారో ప్రార్థన. ఎందుకు తెలుసా? వాళ్ళ ప్రార్థనలో వాళ్ళకు మెలకువ ఉండదు, అంటే జాగ్రత్తతో కూడిన ప్రార్థన ఉండదు. ఈరోజు దేవుడు అడుగుతున్నాడు, ప్రార్థన చేస్తున్నావా? ఒళ్ళు దగ్గర పెట్టుకొని ప్రార్థన చేయి, నిద్రపోకుండా జాగ్రత్తగా, దేవుడు వింటున్నాడని. 2, విశ్వాసంతో ప్రార్థన చేయి. 3, ఆశతో ప్రార్థన చేయి. ఆశతో ప్రార్థన చేయి. ప్రార్థన పెదవుల నుంచి కాదు రావాల్సింది, హృదయంలో నుంచి రావాలి. ఈరోజు దేవుడు అడుగుతున్నాడు, ఈ రాత్రి ఎంతమంది ప్రార్థన చేయడానికి ఇక్కడికి వచ్చారో, ఒకవేళ ఈరోజు ఉదయం అంతా ఏదేదో పనులు చేసి వచ్చినా కూడా దేవుని అడగండి, ప్రభువా నేను మేల్కోవాలి. ఉదయం నుంచి నా మట్టుకైతే నేను కూడా ఫుల్ బిజీగానే ఉన్నాను, అందుకే ఈరోజు లేట్గా కూడా వచ్చా. నేను రాకముందు ఒక ఇంట్లో ప్రార్థన కూడా ఉన్నింది. నేను పడుకున్నది కేవలం ఒక అరగంట పడుకున్నా అంతే ఈరోజు, ఉదయం 5 నుంచి. కానీ నాలో ఒక కోరిక, ఈరోజు నేను ప్రార్థన చేయాలి. ఎందుకు మీరు అనొచ్చు, మీరు ఇక్కడ ఉన్నారు కాబట్టి ఇంక తప్పకుండా మేల్కోవాలన్నా, మా పని ఏముంది, మేము కింద ఉంటాం అనుకుని ఆల్రెడీ సెటిల్ అయిపోయారా, మీరు ప్రార్థన ఉండదు. ఎప్పటికీ పట్టుదల అనేటువంటిది ఉండాలి. నేను ఈరోజు ప్రార్థన చేయాలి, ఈరోజు అంతా మేలుకొని ప్రార్థన చేయాలి, నా జీవితంలో ఈరోజు ఒక రికార్డుగా ఉండాలి. దేవుని బిడ్డలారా, నాకు ఎప్పటికీ ప్రార్థనలో సవాలు ఎవరు తెలుసా? యాకోబు అండి. చాలా సందర్భాల్లో చెప్పాను నేను, యాకోబు ఒకే ఒక ప్రేయర్ ఐటమ్ కోసం రాత్రంతా ప్రార్థన చేశాడు. మనకి ఇంత పేపర్లు ఇస్తే మనం ప్రార్థన చేయడానికి అర్ధగంట పడుతుంది. అయిపోయిన తర్వాత చూసి అబ్బా యేసు ప్రభు కంటే పవర్ఫుల్ అని ఫీలింగ్ అయిపోతాం మనం. యేసు ప్రభు కంటే పవర్ఫుల్ మనం అనే ఫీలింగ్లో ఉంటాం. యాకోబు ఒకే ఒక ప్రేయర్ పాయింట్ కోసం రాత్రంతా ప్రార్థన చేశాడు. ఒక్కడు. ఈరోజు దేవుడు అడుగుతున్నాడు, నీ జీవితంలో మెలకువ కలిగి ప్రార్థన చేయి. ప్రార్థనలో మెలకువ కలిగి ప్రార్థన చేసే వ్యక్తి అయితే యేసు ప్రభులాగా సిలువనైనా ఎదుర్కొంటాడు, లోక పాపాన్నైనా ఎదుర్కొంటాడు, సాతాను శక్తులన్నిటిని ఎదుర్కొంటాడు. విజయోత్సవంతో సమాప్తమైనదని కేక వేస్తాం మనం. ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతున్నాడు, దేవా నా జీవితంలో నేను సిద్ధపడకుండా వచ్చింటే నన్ను క్షమించు. ఇన్ని రోజులు నా ప్రార్థన అలవాటైన ప్రార్థన మెకానికల్ ప్రార్థనగా మారిపోయింటే నన్ను క్షమించు. నా జీవితంలో తొందరగా ముగించే ప్రార్థన నా జీవితంలో ఉంటే క్షమించు ప్రభా. కేవలము అలవాటుగా చేసే ప్రార్థన అయితే క్షమించు ప్రభా. అవసరం ఉన్నప్పుడు మాత్రమే ప్రార్థన చేసే వ్యక్తిగా నేను మారిపోయింటే క్షమించు ప్రభా. ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. ప్రార్థించే సమయంలో నిద్రపోయిన యోనా చేప కడుపులో రాత్రంతా మేలుకొని ప్రార్థన చేశాడు. ఎన్ని రోజులు చేప కడుపులో ఉన్నాడో యేసుప్రభు అంటాడు కదా, కనీసం 3 days ఉన్నాడు. నిద్రపోయింటాడు చెప్పండి. దేవుని బిడ్డలారా, ఈరోజు దేవుడు అంటున్నాడు, మెలకువ కలిగి ప్రార్థన చేద్దాం. మా జీవితంలో ఒకవేళ మేము ఈ రోజు వరకు
ఈరోజు వరకు మా ప్రార్థన అలవాటైన ప్రార్థనగా ఉండింటే క్షమించు ప్రభా. దేవా, ప్రార్థనలో మా అవసరాల నిమిత్తమే ప్రార్థన చేసే వ్యక్తిగా నేను మారింటే క్షమించు ప్రభా. సైనికులలో నిర్లక్ష్యం ఉంటే అది నష్టాన్ని, ప్రమాదాన్ని తెలియజేస్తుంది. ఈరోజు నా జీవితంలో, నా కుటుంబ పరిస్థితుల మధ్య నేను ఏ రకంగా ప్రార్థన చేయాలో నాకు నేర్పించారు. మీ కార్యాలు జరిగించు నాయనా. నేను నా ప్రార్థనలో మెలకువ కలిగి ప్రార్థన చేయనటువంటి ప్రతి క్షణాన్ని జ్ఞాపకం చేసుకోనండి. నన్ను క్షమించండి. అలవాటైన ప్రార్థన, నిర్లక్ష్యంతో కూడిన ప్రార్థన, అవసరం నిమిత్తము ప్రార్థన, ఏదో చెయ్యాలి కాబట్టి చేసే ప్రార్థన, అలా నా జీవితము చేసి ఎన్ని సమయాలు నేను దుర్వినియోగం చేశానో నన్ను క్షమించు ప్రభా. ప్రతి ఒక్కరం దేవా నన్ను క్షమించు, నా జీవితాన్ని దర్శించు ప్రభా, నా జీవితాన్ని దర్శించు. దేవా, నిర్లక్ష్యం నా ప్రార్థనలో ఉందేమో, నా ప్రార్థనలో కృతజ్ఞతలు తగ్గిపోయి కేవలం అడగడమే ఉందేమో, నాయనా మన్నించు ప్రభా. దేవా, నా జీవితాన్ని దర్శించు, నా జీవితాన్ని దర్శించు, నా జీవితాన్ని దర్శించు. ప్రభు ఎదుట మనం క్షమాపణ ప్రార్థన. ప్రతి ఒక్కరం ఎన్నిసార్లు ఆన్లైన్ ప్రేయర్లో నిర్లక్ష్యంగా ఉన్నామో, ఎన్ని సందర్భాల్లో తొందరపడి మనము వెళ్ళిపోయామో, ఎన్ని సందర్భాల్లో అలవాటైన ప్రార్థనలు చేశామో, నిర్లక్ష్యంతో కూడిన ప్రార్థనలు చేశామో. దేవా క్షమించు, క్షమించు, క్షమించు. మన ప్రార్థనలో నిర్లక్ష్యాన్ని దేవుడు చూశాడేమో, నిద్రను దేవుడు చూశాడేమో, సోమరితనాన్ని దేవుడు చూశాడేమో, అజాగ్రత్తను దేవుడు చూశాడేమో. దేవా క్షమించు. లెట్ ఎవ్రీబడి కన్ఫెస్ అవర్ ప్రేయర్. స్తోత్రం తండ్రి, స్తోత్రం దేవా, స్తోత్రం తండ్రి, స్తోత్రం. ప్రార్థించండి. మీ కుటుంబ అవసరతలు, మీ కుటుంబ అవసరత లేదో అది ఏదైనా సరే ఇప్పుడు దేవుని దగ్గర అడుగుదాం. దేవుడు మన ప్రార్థనలు వినడానికి సిద్ధంగా ఉన్నాడు. దేవుని దగ్గర క్షమాపణ అడిగాం, దేవుని స్తుతించాం. ఇప్పుడు దేవుని దగ్గర అడుగుదాం. స్తోత్రము తండ్రి. హల్లెలూయా. గొప్ప దేవా, ఇప్పుడు మమ్మల్ని మా కుటుంబాలను మీ దగ్గర ఉంచి అడుగుతుంటున్నాం ప్రభా. లైవ్ లో ఎంతమంది జాయిన్ అయ్యారో వారిని, వారి కుటుంబాలను కూడా మీ దగ్గర ఉంచి అడుగుతుంటున్నాను ప్రభా. మీరు కుటుంబముల దేవుడవు నాయనా. దేవా, కుటుంబములను ప్రేమించిన దేవుడవు ప్రభా. కుటుంబ వ్యవస్థను ప్రారంభించిన దేవుడవు నాయనా. మీకు వందనాలు, మీకు స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తూ ఉంటున్నా. ఇప్పుడు యేసు నామమున అడుగుతుంటున్నాను. మా ఒక్కొక్కరి కుటుంబాలను దర్శించండి ప్రభా. ఏ అవసరత ఉందో అది తీర్చుమని అడగక ముందు నాయనా, ఏ సాతాను శక్తుల యొక్క కార్యాలు ఉన్నాయో వాటిపైకి నా దేవుని రక్తం ఇప్పుడు దిగివచ్చును గాక. నా దేవుని యొక్క రక్తము దిగివచ్చును గాక. ఎవరిలో ఎక్కడ నుంచి ఏ దురాత్మ శక్తుల యొక్క ప్రభావం పనిచేస్తూ ఉన్నా ఇప్పుడే నా దేవుని యొక్క రక్తము వాటిపైకి దిగివచ్చును గాక. అపవాది క్రియలు లయమైపోవును గాక, నాశనమైపోవును గాక, నాశనమైపోవును గాక, నాశనమైపోవును గాక. యేసు నామమందు అవి వర్ధిల్లకుండా పోవును గాక. సాతాను యొక్క ప్రతి ప్రయత్నం, సాతాను యొక్క ప్రతి కార్యము, సాతాను యొక్క ప్రతి విధమైన ఇన్స్టలేషన్ యేసు నామమందు అవి వ్యర్థమైపోవును గాక, వ్యర్థమైపోవును గాక, వ్యర్థమైపోవును గాక, వ్యర్థమైపోవును గాక. నైనా మీకే స్తోత్రాలు ప్రభా. కుటుంబాల్లో ఆశీర్వాదాలు రాకుండా ఏ యొక్క పాపం అడ్డుగా ఉన్నా నాయనా, ఎవరు చేసిన పాపాలైనా దేవా అడ్డుగా ఉండే నాయనా క్షమించండి. మీ రక్తము కడుగును గాక. మీ కార్యములు జరిగించండి, 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 జరిగించండి. దేవా మీరు జరిగించుమని అడుగుతుంటున్నాను ప్రభా. పరిశుద్ధాత్మ దేవానికి వందనాలు, వందనాలు ప్రభా. తండ్రి, ఏ కుటుంబంలో ఆర్థిక అవసరతలు ఉన్నాయో, ఆర్థిక ఇబ్బందులు ఉన్నాయో ఇప్పుడు అడుగుతున్నాం ప్రభా. దేవా తండ్రి, ఏ పాపము చేసి ఆర్థిక ఇబ్బందులు తెచ్చుకున్నారో దాని విషయంలో క్షమించండి, దాని విషయంలో క్షమించండి. దేవా క్షమించండి ప్రభా, క్షమించండి నాయనా. ఆర్థిక ఇబ్బందుల్లో నుంచి బయటపడుదురుగాక. ఒక్కసారి మీరు పేతును దర్శించారు ప్రభా. దోనె మునుగునట్లుగా ఇచ్చారు ప్రభా. ఇప్పుడు అదే దేవుని ఎదుట అడుగుతుంటున్నాం ప్రభా. ఏ జీవితం అయితే ఖాళీ అయిపోయిందో, అప్పులు తప్ప ఇంకా లేనటువంటి పరిస్థితులకు వచ్చారో అలాంటి జీవితాలు కుటుంబాల్లోనికి ఆర్థిక దీవెనలు వచ్చును గాక, ఆర్థిక సమృద్ధి వచ్చును గాక, ఆర్థిక దీవెనలు కలుగును గాక. నైనా నీ బిడ్డలుగా తండ్రి ఆర్థిక ఇబ్బందులు ఎట్టి పరిస్థితుల్లో ఉండడానికి వీల్లేదు కాబట్టి మమ్మల్ని ధనవంతులను చేయడానికి దరిద్రుడవయ్యావు కాబట్టి అడుగుతున్నాం ప్రభా. ఆర్థిక ఇబ్బందులు తొలగిపోవును గాక. ఏ పాపమును బట్టి ఆర్థిక ఇబ్బంది వచ్చినా క్షమించండి ప్రభా, క్షమించండి నాయన, క్షమించండి ప్రభా, క్షమించండి నాయన. ఆర్థిక సమృద్ధి కలుగును గాక, ఆర్థిక సమృద్ధి కలుగును గాక, ఆర్థిక సమృద్ధి కలుగును గాక. నాయన పరీక్షలు రాసే ప్రతి విద్యార్థిని మీ దగ్గర జ్ఞాపకం చేస్తుంటున్నాం ప్రభా. జ్ఞానం ఇవ్వండి, ఆరోగ్యం ఇవ్వండి, తెలివితేటలు ఇవ్వండి. అనవసరమైన ప్రతి డిస్ట్రాక్షన్ యేసు నామమందు బంధిస్తూ ఉంటున్నాను.
తండ్రి గ్యాడ్గెట్స్ యొక్క ప్రభావం తొలగిపోవును గాక. ఐ బైండ్ దట్ స్పిరిట్ ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్. యేసు నామమందు ఆ దయ్యపు ప్రభావము తొలగిపోవును గాక. తండ్రి రోషము కలిగి పట్టుదలతో భయభక్తులతో తండ్రి కష్టపడి చదివే కృపను దయచేయండి. నిద్ర, సోమరితనము, నిర్లక్ష్యము తొలగిపోవును గాక. మంచి మార్కులతో పాస్ అవుదురుగాక నాయనా. మీకే స్తోత్రాలు. అనారోగ్యమును బట్టి నీ పాద దగ్గరకు వస్తున్నా. యేసయ్యా, 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 నిన్ను స్వస్థపరిచి యెహోవా నేనన్నావు. ఏ కుటుంబంలో అనారోగ్యమున తొలగించండి నాయనా. ఏ శరీరంలో అనారోగ్యమున తొలగించండి. స్వస్థత, 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 విడుదల, విడుదల, విడుదల కలుగునుగాక, విడుదల కలుగునుగాక. ఇప్పుడే కలుగునుగాక, ఇప్పుడే కలుగునుగాక, ఇప్పుడే కలుగునుగాక. నాయనా మీకే స్తోత్రాలు, మీకు వందనాలు తండ్రి. హల్లెలూయా, 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 హల్లెలూయా. ఏ మాంత్రిక ప్రయోగం, ఏ చేతబడి చిల్లంగి ప్రభావం ఎవరిపైన, ఏ కుటుంబం పైన ఉన్నా ఇప్పుడే నా యేసయ్య రక్తం వాటిని ధ్వంసము చేయునుగాక, ధ్వంసమైపోవునుగాక. సమాధానం లేకుండా భార్యాభర్తల మధ్య డిస్టర్బెన్స్, యు స్పిరిట్ లీవ్ దెమ్ ఇన్ జీసస్ నేమ్. యేసు నామమందు దయ్యపు శక్తుల యొక్క కార్యములు విచ్ఛిన్నమగునుగాక. ఏ కుటుంబంలో ఏ బిడ్డ ఆయా అలవాట్ల చేత బానిసే బంధించబడ్డాడో, వారి తలంపులు వేరువేరుగా మారిపోతున్నాయో వారిని మీ దగ్గర ఉంచుతుంటున్నాను ప్రభా. నా దేవుడు గెరాసేనుల దేశంలో ఉన్న వ్యక్తిని, పిచ్చి పట్టి వ్యక్తిని, తండ్రి తన శరీరాన్ని గాయపరుచుకునే వ్యక్తిని మీరు బాగు చేశారు ప్రభా. ఇప్పుడు ఎవరైనా తండ్రి సైకలాజికల్ ప్రాబ్లం, లేదా ఒంటరితనం, లేదా ఆయా రకాలైనటువంటి ఈవిల్ స్పిరిట్ యొక్క ఇన్ఫ్లుయెన్స్తో సఫర్ అవుతున్నారు, అలాంటి వారిపైకి నా దేవుని శక్తి ఇప్పుడు దిగివచ్చునుగాక. విడుదల కలుగునుగాక, విడుదల కలుగునుగాక. రాతి హృదయం తొలగిపోవునుగాక. ఆ ప్రభావము యేసు నామమున లేకుండా పోవునుగాక. దేవా మీకే స్తోత్రం, స్తోత్రం, స్తోత్రము తండ్రి. డబ్బు సంపాదన ముసుగులో ఎన్ని తప్పులు ఎవరెవరు చేస్తూ ఉన్నా మన్నించండి. మీ శిలువ రక్తము కడుగునుగాక. ఆ అలవాట్లలో నుంచి బయటపడుదురుగాక, బయటపడుదురుగాక. సులువుగా చుక్కలు పెట్టు ప్రతి పాపము నుంచి విడుదల కలుగునుగాక, విడుదల కలుగునుగాక, విడుదల కలుగునుగాక. మాకిచ్చిన ప్రతి వాగ్దానం యేసు నామమందు నెరవేర్చబడునుగాక, యేసు నామమందు నెరవేర్చబడునుగాక, యేసు నామమందు నెరవేర్చబడునుగాక. మీకే వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తూ యేసయ్య నామమందు ప్రార్థించి అడిగి పొంది ఉంటున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. వాక్యాన్ని వింటున్నటువంటి దేవుని బిడ్డలారా, ప్రార్థన టీవీలో వాక్యాన్ని వింటున్న దేవుని బిడ్డలారా, ఈ యొక్క లైవ్ కార్యక్రమాలు చూస్తున్న దేవుని బిడ్డలారా, మీకందరికీ ఒక ప్రత్యేకమైన ప్రకటన ఇప్పుడు నేను తెలియజేస్తున్నాను. ఈ ఆదివారం నుంచి ప్రతి ఆదివారం రిడీమర్లో 3 ఆరాధనలు జరుగుతాయి. మొదటి ఆరాధన 8 గంటలకు, రెండవ ఆరాధన 10:30కు, మూడవ ఆరాధన సాయంత్రం 7 గంటలకు. సో ఈ 3 ఆరాధనలో ఇక ప్రతి ఆదివారం ఒక్కొక్క సర్వీసులో ఒక్కొక్క దేవుని నామాన్ని మనం ధ్యానం చేయబోతున్నాం. వేల కొలది దేవుని నామాలను గురించి మనము చూస్తాం బైబిల్లో. కాబట్టి దేవుని బిడలమైతే మనం ఎల్లప్పుడూ దేవుని నామాన్ని స్మరిస్తూ ఉండాలి, ఎల్లప్పుడూ దేవుని నామాన్ని స్మరిస్తూ ఉండాలి. సో కాబట్టి ఈ యొక్క వాక్యాన్ని ఆధారం చేసుకొని ప్రతి ఆదివారం 3 ఆరాధనలు దేవునికి సంబంధించిన వివిధ నామాలు, దైవ నామ ధ్యానాలు అనేటువంటిది మనం కలిగి ఉండబోతున్నాం.